హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చన్ను మై బేబీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్ డేస్లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కనుక నా షార్ట్స్ చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది వచ్చి దసరా వ్లాగ్ అండి. దసరా రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోయాను. అండ్ ఈ దసరాలో ముందైతే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా వ్లాగ్లో అయితే నేను ఎలా రెడీ అయ్యాను, పాపను ఎలా రెడీ చేశాను, అలాగే ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశాను, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటాను. ముందు మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి జస్ట్ నా ఇంట్రో, నా బేసిక్స్ గురించే చెప్తాను. నెక్స్ట్ కంటెంట్ అయితే ఉంటుందండి. అంటే నేను మీషో నుంచి రివ్యూస్ చేస్తాను, అలాగే ప్రొడక్ట్ రివ్యూస్ చేస్తాను, ఇంకా కుకింగ్ వీడియోస్ చేస్తాను, ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాను, గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అన్నీ చేస్తానండి. ముందు వ్లాగ్స్లో అయితే అవన్నీ ఉంటాయి. జస్ట్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ నా ఇంట్రో ఇలా నేను ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుంటా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, దేవుడికి బొట్లు పెట్టి పూజ చేసేసాను. దసరా రోజునండి ఇలా కింద పీట వేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఇట్లా బొట్లు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని దేవుడిని అలంకరించుకుని ఇలా పసుపు ముద్దతో అయితే అమ్మవారిని చేసుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారిని చేసుకుని ఇలా ఇక్కడ దేవుడి దగ్గర రెడీ చేసుకుంటానే నేను ఆల్టర్నేటివ్గా వంటగదిలో చేయాల్సిన డిషెస్ ఉంటాయి కదండి. పండగ కదా, మనం పూర్ణాలని, దద్దోజనం అని, పొంగలి, పులిహోర ఇట్లా అమ్మవారికి కొన్ని ప్రసాదాలు అయితే రెడీ చేశాను అనమాట. మరీ ఎక్కువ చేయలేనండి, చిన్న పాప ఉంది నాకు. సో తను చూసుకుంటా అయితే ఇవన్నీ చేయాలి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. దసరా రోజు కూడా ఆఫీస్ ఉంది. కొన్ని వర్క్స్ అంతే చెప్పలేం కదా. ఇట్లా నేను పొంగలి, ఆల్టర్నేటివ్గా రైస్ వండుకుంటా, ఇట్లా పులిహోర కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను. రెడీ చేసి ఆఫ్టర్నూన్ దేవుడికి అయితే ప్రసాదాలు పెట్టేశాను. ఇవన్నీ చేసుకునేసరికి 12 అయిందండి. మార్నింగే గుడికి వెళ్దాం అనుకున్నా, కానీ కుదరలేదనమాట. ఇలా లేట్ అయిపోయింది. 12 అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ వెళ్దామని చెప్పి ఇలా దేవుడికి ప్రసాదాలు పెట్టి రెడీ చేసేసాను అనమాట. ఆల్రెడీ మీరు ఎవరైనా నా షార్ట్స్ చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. అందులో కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ కుకింగ్ వీడియోస్లోకి వెళ్ళి మీకు ఏదైనా రెసిపీ నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో ఆ రెసిపీని నేను మళ్ళీ కావాలంటే లాంగ్ వీడియో చేస్తానన్నమాట. అలాగే గెట్ రెడీ విత్ మీస్ చేశాను. మీషోలో వచ్చిన శారీస్ కానీ లేకపోతే ప్రోడక్ట్ రివ్యూస్ కానీ అవి కూడా చేశాను. మీకు ఏ ప్రోడక్ట్స్ అయినా నచ్చితే జ్యువెలరీ షార్ట్స్ చేశాను. ఏదైనా జ్యువెలరీ నచ్చితే నాకు కనుక అప్డేట్ చేస్తే కమెంట్స్లో కమెంట్ పెడితే నేను రివ్యూస్ కానీ వ్లాగ్స్ కానీ చేస్తానండి వాటి మీద. ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నాను కదా, మీరు చూస్తున్నారు కదా. ప్రసాదాలు పెట్టి మంత్రాలు చదువుకున్నానండి. నాకు తెలిసిన మంత్రాలు నేను చదువుకున్నాను. అలాగే అమ్మవారి నామాలు చదువుకున్నాను. ప్రశాంతంగా ఉంటుంది మనసు అట్లా పూజ చేసుకుంటే. అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి పాపనైతే పడుకోబెట్టి భోజనం పెట్టి పడుకోబెట్టేశానండి. ఇంకా నేను మీషోలో రీసెంట్గా అయితే ఒక 3 శారీస్ తీసుకున్నాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, మాత్రం సూపర్ ఉంటాయండి. పార్టీ వేర్కి ఏమాత్రం తగ్గవు. అండర్ బడ్జెట్లో వచ్చింది, 1000లో. ఒకసారి మీరు రివ్యూ చేస్తాను, నెక్స్ట్ వ్లాగ్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను, రివ్యూ చేస్తాను. చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చి నేను టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఈవినింగ్ వెళ్ళొచ్చేసాను. ఇక్కడ మార్నింగ్ పాపను ఎలా రెడీ చేశానో పిక్స్ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే అసలు రెడీ చేయించుకున్నాను, మారం అయితే చేసింది. తర్వాత కొన్ని బొమ్మలు ఇచ్చి అలా నేను రెడీ చేశానండి. పాప అయితే రెడీ అయ్యింది, బుట్ట బొమ్మలా అనిపించింది. చిన్నపిల్లలు లంగా జాకెట్ వేసి రెడీ చేస్తే చాలా బాగుంటారు కదండి. చిన్నప్పుడు మా ఏజ్లో మాకు వేసి అలాగే రెడీ చేశారు. ఇలాగే నా పాప కూడా నేను రెడీ చేశాను. పాప అయితే చాలా ముద్దుగా అనిపించింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ముందు మంచి వ్లాగ్, మంచి వీడియోస్తో మీ ముందుకైతే నేను వస్తాను. ఇంకా మీ సపోర్ట్ నాకు కనుక ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.